సో, మొన్నటి నుంచి గూడా మనం సెప్టెంబర్ 22 తేదీకి మనకి ఆహ్, అమ్మవారి యొక్క నవరాత్రులు మనకు ప్రారంభమవుతున్నాయి. సో, మనం ఈ 9 రోజులు ఎలా జేసుకోవాలి అమ్మకి ఆరాధన అనేది మనం ప్రతిరోజు వీడియోలో తెలుసుకుంటున్నాం. సో, చాలామంది గూడా ఏంటంటే ప్రాపర్ అపాయింట్‌మెంట్ ఆన్‌లైను లేదా డైరెక్ట్ వచ్చి గూడా కలుస్తారు. మనకు కలుస్తూనే ఉన్నారు ఇప్పుడు రెగ్యులర్‌గా. ఎందుకంటే పాపం చాలామందికేంటంటే జాతకాలలో మంచి మంచి యోగాలు ఉన్నా సరే గాని, వారి యొక్క పేరు గావచ్చు, వారి యొక్క నేమ్ నంబర్ అనేది అలయన్స్ కాకపోవటం వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు. దశ అంతర్దశలు బ్రహ్మాండంగా నడుస్తుంటాయి గానీ, రూపాయి ఏడుస్తూ నా దగ్గరకొచ్చినప్పుడు. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒక బిహేవియర్ ప్యాటర్న్ వాళ్ళకి చెప్తాం. మన ప్రవర్తన విధానం ఇలా ఉండాలి. ఈ దానం చేయాలి. ఈ దానం చేయకూడదు. ఏ టైంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి రత్నధారణ చేసుకోవాలి అవసరం ఉంటే, లేదు అంటే మనం మాక్సిమం చెప్పము. మనం ఒకవేళ చెప్పినా ఆ రత్నాలు మీరు ఎక్కడైనా కొనుక్కోండి, నాకు సంబంధం లేదు. నేను అమ్ముకోవాలని నాకేం గాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలా మందిలో మనకు తెప్పించి ఇయ్యమంటారు. ఎందుకంటే ఇప్పుడు షోరూమ్స్‌కెళ్ళి మీరు రత్నాలు కొనుక్కున్నప్పుడు ఏమైతది, వాటిని శుద్ధి జేయరు. వాటి యొక్క గ్రహ ఆవాహన ఉండదు. వాటిని ప్రాణప్రతిష్ఠ జేయరు. అందుకని మీకు రిజల్ట్ లేదు. కాబట్టి మన దగ్గర ఇచ్చినప్పుడు అయన్నీ ప్రాసెస్ జేసి మనం ఒక 1 వీక్‌లో ఇస్తాం మనం. కాబట్టి మీరు గూడా ప్రాపర్ అపాయింట్‌మెంట్ కావాలి. మనకు మంచి న్యూమరాలజికల్‌గా నంబర్ ఉండాలి. మంచి ఒక ఫారెన్ నేమ్ గానివ్వండి, నా పిల్లోడికి పేరు పెట్టాలి. లేదు మా అబ్బాయి 10థ్ లోపు ఉన్నాడంటే ఇప్పుడే కరెక్షన్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ 60 ఇయర్స్ మీరు లైఫ్ డిసైడ్ ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళ జీవితాన్ని మీరు డిసైడ్ చేయాలి అంటే, ఆ పేరులో ఉన్న ఒక పొటెన్షియల్ నంబర్ ఉంటేనే ఆ యొక్క సక్సెస్, ఆ యొక్క రాజయోగాలన్నీ యాక్టివేట్ అవుతాయి. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఐదో రోజు అమ్మవారు లలిత త్రిపుర సుందరి స్వరూపంలో మనకి దర్శనమిస్తుంది తల్లి. సో, ఈరోజు మనం ఏంటంటే పులిహోర, బూరెలు అమ్మకి నైవేద్యం పెట్టాలి. ఫిఫ్త్ డే. దాంతో పాటు మనం దీపారాధన ఎలా చేయాలి ఈరోజు అనుకుంటే, దాల్చిన చెక్క ఒక 2 ముక్కలు తీసుకోండి. దాల్చిన చెక్క ఒక 2 ముక్కలు తీసుకొని, దీంట్లో కొంచెం ఒకటి దాల్చిన చెక్క ముక్క, దాంట్లో కొంచెం దాల్చిన చెక్క ముక్క వేయండి. వేసిన తర్వాత దీపారాధన చేయండి. దాంతో పాటు మనం ఈరోజు పర్టిక్యులర్ ఒక స్నాన విధానం గూడా ఉంటుంది. ఫిఫ్త్ డే లలితా త్రిపుర సుందరి కాబట్టి అమ్మ. ఆ రోజు ఉదయం మనం స్నానం ఎట్లా చేయాలి అంటే, కొంచెం మనకొక 5 చుక్కలు పాలు, కొంచెం పసుపు నీళ్ళలో వేసుకొని, ఆ రోజు మీరు మంచిగా తలారా స్నానం చేయండి. మగవారైనా, ఆడవారైనా. ఆ రోజు ఉదయం ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ దీపారాధన మీరు జేసుకోవచ్చు. ఆ రోజు పర్టిక్యులర్ ఏంటంటే, లలిత త్రిపుర సుందరి అమ్మవారు మనకు దర్శనం ఇచ్చిన రోజు, ఎక్కడైనా సరే గాని టెంపుల్‌లో మనం మీకు నియర్ బై ఏదైనా టెంపుల్ ఉంది అంటే, ఆ టెంపుల్‌లో ఏం చేయండి అంటే, మీరు కనీసం ఆ లలిత త్రిపుర సుందరి స్వరూపంలో అమ్మవారు ఉన్నప్పుడు, మనకి అక్కడ ఏదైనా ఒక ప్లాస్టిక్ వస్తువులు ఏదైనా దానం ఇయ్యండి. అక్కడ యూజ్ చేయటానికి ఒక బకెట్ కావచ్చు సంథింగ్. ఏదో ఒకటి ప్లాస్టిక్ వస్తువు ఏదైనా మీ బడ్జెట్ ప్రకారంగా ఆ టెంపుల్ ఏదైనా దానం ఇవ్వండి. ఈవెన్ మాపు కూడా ఇవ్వచ్చు ఒక రూ. 250 పెట్టి. లేదు నాకు బడ్జెట్ తక్కువ అనుకుంటే ఒక రూ. 100 పెట్టి ఒక బకెట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేయండి. ఎందుకంటే మనకు బుధుడి యొక్క అనుగ్రహం లభించినట్టయితే వ్యాపారం కావచ్చు, బుధుడంటే ఒక వ్యాపారానికి ఒక్కడే కారకుడు కాదు. మనకేంటంటే ఇది మిక్స్ అన్నమాట. రాహు, బుధుడు యొక్క మిక్స్ మనకు ప్లాస్టిక్ జనరేట్ అవుతుంది. సో, ఇక్కడ ఏమవుతదంటే బుధుడు ఒకవేళ ఉద్యోగస్తులు గూడా ఇచ్చినట్టయితే బుధుడేంటి కమ్యూనికేషన్. అక్కడ మనం జేస్తున్న వర్క్ దగ్గర మనకి హైయర్ అఫీషియల్స్ తోటి మంచి కమ్యూనికేషన్ ఉండటం, వాళ్ళతోటి మంచి మన రిలేషన్ ఉంది అంటే ఆటోమేటిక్‌గా మనకు మంచి టైమ్ టు టైమ్ ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఏదైనా లభిస్తుంది. అలాగే వ్యాపారస్తులకి బుధుడు బుద్ధికారకుడు గాబట్టి మనల్ని మనం ఎలా అప్‌డేట్ జేసుకోవాలి, మనం ఇంకా మనల్ని బిజినెస్ ఇంకా ఎట్లా ఇంప్రూవ్ జేయాలనే కొత్త ఐడియాస్ తోటి మనల్ని మనం అప్‌డేట్ జేసుకొని మన బిజినెస్ ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అలాగే సోషల్ మీడియా వాళ్ళు గావచ్చు, శాటిలైట్ మీడియా వీళ్ళందరూ కూడా బుధుడు అనుగ్రహం లేనిదైతే కాదు. కాబట్టి ఆ రోజు ఒక్కరోజు మాత్రం ఆ రోజు దానం ఏదైనా ప్లాస్టిక్ వస్తువు మీ బడ్జెట్ ప్రకారం ఒక మగ్గు నుంచి తీసుకొని ఒక డ్రమ్ దాకా ఏదైనా ఇవ్వండి. కాబట్టి ఆళ్ళు అక్కడ టెంపుల్‌లో ఏమవుతదంటే టెంపుల్‌లో ఏయటం వల్ల గురువు రవి, గురువు, బుధుడు ముగ్గురు అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి గు గురువు బల గురువు బలపడ్డడా నీ భాగ్యాన్ని మారుస్తాడు. రవి బలపడ్డడా స్థిరత్వాన్ని తీసుకొస్తాడు. బుధుడు బలపడ్డడా కమ్యూనికేషన్ తీసుకొస్తాడు. బుద్ధి బలాన్ని పెంచుతాడు. కాబట్టి ఈ చిన్న పరిహారంలో ఇంత పెద్ద రెమెడీ ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఒక్కరోజు, ఐదో రోజు మాత్రం ఈ పరిహారం చేయండి. తప్పకుండా చాలా అద్భుతమైన రిజల్ట్స్ మనకు వచ్చే దసరా లోపు మనం ఏదైతే న్యాయబద్ధంగా కోరికలు ఉన్నాయో అమ్మ దయ వల్ల ఆ యొక్క నెరవేరితే పూర్తి అవకాశాలు మనకున్నాయి. ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా! మేకులు. మనం మేకులు అంటాం, సీల అంటాం, మొల అంటాం తెలంగాణలో. ఇంగ్లీష్‌లో వచ్చేసి నెయిల్ అంటాం. సో, ఇదేంటంటే సముద్రంలో వెళ్లి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు, మొలనుకోండి. ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని,
శని ప్రభావం అంటే 7.5 నాట్ల శని, అర్ధాష్టమ శని, శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా, అలాగే పంచమ, అష్టమ రాహు, భాగ్య రాహు ఉన్నా సరే, రాహు పీడ ఉన్నా, అలా చంద్రుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా, అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం, అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రపు నాడ మనం 4 దిశలలో పెట్టలేము. అంటే తూర్పు, దక్షిణానికి మనం గుర్రపు నాడ పెట్టలేము. కానీ ఇదేంటంటే ఈ పడవతోటి ఉన్న కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు. సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది. సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారం ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది. మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్నా, రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా, పీడిస్తున్న, చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకును అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి. ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది, పూర్తిగా అభిమంత్రించిన వస్తువు. దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఏదైతే మనం పడవది మేక్ అన్నామో, ఏదైతే మొల అన్నామో, దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది, అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వటం జరుగుతుందండి. ఆ యంత్రం కూడా నేను మీ వీడియోలో చూడొచ్చు. ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే, అది రెంట్ హౌస్ కావచ్చు, ఓన్ హౌస్ కావచ్చు, స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు. ఎలా స్థాపన చేయాలి, ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము, దాని ప్రకారంగా చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ, అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్, శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్, ఈ యొక్క గ్రంథాలలో, ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి, చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.